దొరకలేదు. కొత్తగా 110 మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతవరకు ముఖ్యమంత్రి మొహం కూడా చూసిన దాఖలాలు లేవు. ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు రేపొద్దున పకటగలగంటున్నారు కార్పొరేషన్లో, వైసీపీ కార్పొరేటర్లు. ఈ కార్పొరేషన్, ఈ కౌన్సిల్ సమావేశం, అధికార పార్టీలో జరిగే బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ఇదే ఆఖరి వాళ్ళకి. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం. 165 సీట్లతో ఘన విజయం సాధించింది. రేపు జరిగే బడ్జెట్ సమావేశాలు కానీ, కౌన్సిల్ సమావేశాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతాయి. అప్పటి నుంచి మళ్ళీ ప్రజలకి మంచి జరిగింది. విజయవాడ నగర అభివృద్ధి ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంగా మేము చూపిస్తాము. కళ్ళ కొట్టినట్టుగా కనబడుతున్నాయి 3 ఫ్లైఓవర్లు, అమ్మవారి గుడి దగ్గర కానీ, అలాగే మరి అక్కడ వెళ్తానికి రావడానికి ఫ్లైఓవర్లో కానీ మొత్తం 3 ఫ్లైఓవర్లు కళ్ళకు కనపడుతుంటే వైసీపీ వాళ్ళకి ఏం కనపడుతుందా? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లకి, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రజకులకి, అలాగే ఇతర కులస్తులకి ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాల్లో, వీటన్నిటిలో కూడా వార్డు సచివాలయాలు పెట్టి సొమ్మొకటిది సోకొకటిది అనే విధంగా కనీసం సచివాలయాలు కూడా, ఒక సచివాలయం కట్టించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. కానీ ట్యాక్సులు అయితే కానీ వీళ్ళ చేతుల్లో పని అని చెప్పి పెంచుతున్నారు. విజయవాడ నగర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. మీకు రేపొద్దున ఓటు అనే ఆయుధంతో దిమ్మ తిరిగిద్ది జగన్మోహన్ రెడ్డికి. రేపు జరిగే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు వస్తేనే సిద్ధంగా ఉండండి, చొక్కాలు మడత పెట్టండి, గుండెలు ఒప్పదీయండి అంటున్నాడు. రేపొద్దున ప్రజలందరూ కూడా కుర్చీలు మడత పెడతానికి మా కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళు, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జనసేన వాళ్ళు నీ కుర్చీ రేపు మడత పెడతారు. మా లోకేష్ గారు, చంద్రబాబు గారు పెట్టిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి లండన్ పారిపోతావో, అమెరికా పారిపోతావో అన్నీ ముందే రెడీ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఈ బడ్జెట్ చాలా చెత్త బడ్జెట్. పాత సీసాలో కొత్త నీరు పోసినట్టుగా పెట్టారు. ప్రజలపైన పెనుభారం మోపినటువంటి ఇంటి పన్ను కానీ, ఆస్తి పన్ను కానీ, చెత్త మీద పన్ను కానీ, నీటి పన్ను కానీ ఇవన్నీ కూడా సవరణ తీర్మానాలు పెట్టి దోచుకోకుండా ప్రజల్ని మేము కాపాడే విధంగా మేమందరం సవరణ తీర్మానాలు మా కార్పొరేటర్లందరూ కూడా మేము పెడితే సవరణ తీర్మానాలని ఆమోదించే టైం లేక జనగణమన పాడేసేసేసి సభను ముగిచ్చేసామని చెప్పి వెళ్ళిపోవటం ఎంత దుర్మార్గం అంటే ప్రధాన సమస్యలు, ప్రజలు బాధపడుతున్నటువంటి ఇబ్బందులు, ట్యాక్సులు, అసలు వ్యాపారాలు లేవు ఈ 4-5 సంవత్సరాల నుంచి, పనులు లేవు, ప్రజలందరూ కూడా అలో లక్షలు అని చెప్పి తినడానికి తిండి లేక ఏడుస్తుంటే, ట్యాక్సులన్నీ పెరిగి, అన్ని ట్యాక్సులు పెరిగి ఇబ్బందులు పడుతుంటే, మరి మేము చెప్పేటువంటి ప్రతిపక్ష నేతలుగా మాకున్న హక్కుల్ని మీరు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయొద్దు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ని అమలు చేయమని మేము అడిగితే సభ ముగించేసాము, మీకు ఇంకంతకంటే అవకాశం లేదని చెప్పి మా గొంతులు నొక్కే విధంగా ఎప్పటిలాగానే ఇలాగ చేశారు. కాబట్టి తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ బడ్జెట్ సమావేశాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా కూడా ప్రజల మీద పెనుభారం మోపే బడ్జెటే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్ కాదు. అంకెల గారడి అంతా వీళ్ళు ఊహించి ఊహాజనతంతో ఏర్పాటు చేసిన బడ్జెట్. ఈ బడ్జెట్ తయారు చేయడంలో అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం కార్పొరేటర్లుగా ఈ బడ్జెట్ను పూర్తిగా మేము ఖండిస్తాం. ఓకే.